హలో హలో హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. స్కూల్ అసిస్టెంట్ సోషల్లో భాగంగా ఇంటర్మీడియట్ సిలబస్లో హిస్టరీలో భాగంగా మోడర్న్ వరల్డ్ గురించి ఈరోజు హిస్టరీ రఫీ సార్ ఆన్ డ్యూటీలోకి వచ్చేసారు. మీ కొరకు ఆన్ డ్యూటీ పార్ట్ 2 ఇది వీడియో. ప్రీవియస్లో మన ఈ ఛానల్లో 8th క్లాసు టెక్స్ట్ బుక్ లాస్ట్ చాప్టర్ తప్ప 8th క్లాస్ టెక్స్ట్ బుక్ హిస్టరీ పార్ట్ వరకు మొత్తం చెప్పడం జరిగింది. మన యూట్యూబ్లో ఒకసారి చూడండి, మ్యాక్సిమం మొత్తం చెప్పాను. ఇదంతా కూడా మీకు ఎస్జిటి పిల్లలకి ప్లస్ స్కూల్ అసిస్టెంట్ పిల్లలకి 8వ తరగతి సోషల్ హిస్టరీ మొత్తం ఎపిసోడ్స్, లాస్ట్ ఎపిసోడ్ ఒకటి చెప్తాను త్వరలో. మిగతా అన్నీ మన యూట్యూబ్లో ఉన్నాయి. 17 ఏంటి 18 వీడియోలు ఉన్నాయి, 18 వీడియోస్. సరే, ఈరోజు మనం రినేజాన్స్ అనేది మీకు ఫస్ట్ పాఠం. మోడర్న్ వరల్డ్లో భాగంగా రినేజాన్స్ అనేది ముఖ్యం. రినేజాన్స్ అని అంటే రీబర్త్ అని అర్థం. రీబర్త్ అని అంటే పునరుజ్జీవనం అని అర్థం. పునరుజ్జీవనం అని అంటే మధ్యయుగంలో చర్చిగా అంటిపెట్టుకుని ఉన్న పోప్ల వల్ల, వాళ్ళు తీసుకున్న రకరకాల నిర్ణయాల వల్ల ఒక రకంగా చీకటి డార్క్ పీరియడ్ నడిచింది మధ్యయుగంలో. దాని నుంచి బయటపడి ప్రాచీన గ్రీకు, రోమన్, లాటిన్ సంస్కృతులకి సంబంధించిన రకరకాల మార్పులను తీసుకొచ్చిన దాన్ని రినేజాన్స్ అంటారు. తెలుగులో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం అని అంటారు. అంటే గతానికి ఇప్పుడు ఉన్నటువంటి మార్పులు. ఒక చెట్టు, చనిపోతున్న చెట్టు, కొన ఊపిరితో ఉన్న చెట్టు మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకోవడాన్ని రినేజాన్స్ అంటారు. దిస్ రినేజాన్స్ వర్డ్ బారోడ్ ఫ్రమ్ రీబర్త్. రీబర్త్ అనే పదం నుంచి రినేజాన్స్ అనే పదం వచ్చింది. ఇది ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే చర్చి పోపు అంటే పర్టికులర్గా సెయింట్స్, మతాధిపతులు, వాళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణి, వాళ్ళు సమాజంపై అన్ని రకాలుగా ప్రజల్ని పీడించడం, అలానే ప్రశ్నించే ధోరణిని, ప్రయోగాత్మకతను, అలానే వైజ్ఞానిక ధోరణిని వాళ్ళు వ్యతిరేకించడం. ఎవరైనా వైజ్ఞానికంగా ప్రయత్నం చేస్తే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా మతాధిపతులయ్యుండి కూడా మానవత్వాన్ని ప్రదర్శించాల్సింది పోయి వాళ్ళని తగలబెట్టడం, సజీవ దహనాలు చేయడం, ఇలాంటి కారణాలతో మధ్యయుగం అనేది డార్క్ పీరియడ్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా చర్చి, పోప్ లేదా చర్చి లేదా మతాధిపతి చుట్టూ తిరుగుతుండేది మధ్యయుగం. ఇలాంటి నేపథ్యంలో దాన్ని పగలగొట్టి మోడర్నాటికి తీసుకురావడానికి జరిగిన ఉద్యమాన్ని రినేజాన్స్ అని అంటారు. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆ ముఖ్యమైన కారణం ఏంటంటే 1450 లేదా 55లో జర్మనీలో జాన్ గుటెన్బర్గ్ అనే ఆయన అచ్చుయంత్రాన్ని కనుక్కున్నాడు. జాన్ గుటెన్బర్గ్ అచ్చుయంత్రాన్ని కనుక్కోవడం ద్వారా అప్పటి వరకు బైబిల్ పవిత్రమైంది, బైబిల్ని బయటకు ఎవరు తీయడానికి లేదు, దాన్ని అంటుకోవడానికి లేదు అని బైబిల్ని జాగ్రత్తగా దాచిపెట్టారు మతాధిపతులు. అందులో రాసి ఉన్నాయి కాబట్టి మేము చేస్తున్నామని పాప పరిహార పత్రాలు అమ్ముకోవడం, ఇలా రకరకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు ఆ రోజున్న మతాధిపతులు. వాళ్ళ మీద వాళ్ళు చెప్తున్న బైబిల్ జనాలందరికీ తెలిస్తే, జనాలందరూ చదివితే, అందువల్ల ఆ కసి మీద జాన్ గుటెన్బర్గ్ అని ఆయన 1450 లేదా 1455లో అచ్చుయంత్రాన్ని కనుక్కున్నాడు. ఈ అచ్యుంతరాన్ని కనుక్కోవడం ద్వారా మొట్టమొదటిగా బైబిల్ ముద్రించబడింది. అలానే పోపుల యొక్క పాప పరిహార పత్రాలు ముద్రించబడ్డాయి. బైబిల్ ముద్రించబడడంతో ఈ బైబిల్ని చదువుకున్న జనాలు బైబిల్లో ఉన్నవి ఏవి పోపులు మతాధిపతులు చేయడం లేదు, కాబట్టి ఇన్నాళ్ళు మనల్ని ఒక రకంగా బానిసలుగా చేశారు. మత బానిసలుగా, ఆర్థిక బానిసలుగా, సామాజిక బానిసలుగా, రాజకీయ బానిసలుగా చేశారు. కనుక ఇప్పుడు ఈ బైబిల్లో ఏవి లేవని చెప్పి మతాధిపతుల మీద తిరగబడడానికి జనాలు సిద్ధమయ్యారు. అది దేని వల్ల వచ్చింది? అచ్యుయంత్రం ద్వారా వచ్చింది. అలానే వెనిస్లో మనూషియస్ అని ఆయన, వెనిస్ అంటే ఇటలీ, వెనిస్లో మనూషియస్ అని ఆయన ఆల్టరన్ ప్రెస్ని పెట్టాడు. ఇది కూడా ఒక ప్రింటింగ్ మిషన్. అలానే ఇంగ్లాండ్లో కాక్టన్ అనే ఆయన కూడా కాక్టన్ ఇంగ్లాండ్లో వీళ్ళు అచ్యుయంత్రాల తర్వాత పరిణామ క్రమంలో పెట్టుకున్న వాళ్ళు. ఇక గ్రీకు రోమన్ కల్చర్ తిరిగి మొగ్గ తొడగడాన్ని రినేజాన్స్ అంటారు. గ్రీకు, రోమన్, లాటిన్ కల్చర్ తిరిగి మొగ్గ తొడగడాన్ని రినేజాన్స్ అంటారు. గ్రీకు, రోమన్ సంస్కృతులు ఆ రోజుల్లో వాటిని ఏమన్నారంటే క్లాసిజం అన్నారు. గ్రీకు, రోమన్, లాటిన్ సంస్కృతులను క్లాసిజం అంటారు. తెలుగులో సంప్రదాయకత అంటారు. సంప్రదాయకత గ్రీకు ప్లస్ రోమ్ ప్లస్ లాటిన్ కల్చర్లలో మనకి కనపడుతుంది. రినేజాన్స్ అంటే ఏంటంటే గ్రీకు, రోమ్, లాటిన్ కల్చర్సు
రీబర్త్ కావడాన్ని రినెజాన్స్ అని అంటారు. ఇది కవుల రూపంలో, మేధావుల రూపంలో, కళాకారుల రూపంలో, రచయితల రూపంలో, శిల్పాల రూపంలో, లలిత కళల రూపంలో, సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ రూపంలో ఇవన్నీ కూడా మనకి రినెజాన్స్లో కనపడతాయి. ఇందాక మనం సంప్రదాయకత అన్నాం, క్లాసిజం అన్నాం. ఈ క్లాసిజానికి మూల పురుషుడు పెట్రార్క్ PETRAK పెట్రార్క్ అని ఆయన క్లాసిజం లేదా సంప్రదాయవాదానికి మూల పురుషుడు. ఈ పెట్రార్క్కి పండితుడు అని బిరుదుంది. ఈ పెట్రార్క్ని వెనిస్ నగరం స్వేచ్ఛాపౌరుడు అని సన్మానించింది పెట్రార్క్ని. ఈయన సాంప్రదాయకత లేదా క్లాసిజానికి మూల పురుషుడు పెట్రార్క్. ఈయన శిష్యుడు బొకేషియో. పెట్రార్క్ అని ఆయన ఆఫ్రికా అనే గ్రంథం, సీక్రెట్ అనే గ్రంథాలు రాశాడు. పెట్రార్క్ రాసిన గ్రంథం ఆఫ్రికా లాటిన్ భాషలో, పెట్రార్క్ రాసిన మరో గ్రంథం సీక్రెట్ ఇటలీ భాషలో. బొకేషియో అని ఆయన పెట్రార్క్ యొక్క శిష్యుడు. ఈయన డెకామరస్ అనే కథలు రాశాడు. బొకేషియో అని ఆయన డెకామరస్ DEKA అనే కథలు రాశాడు. ఇక ఆ తరువాత ఈ గ్రీకు, రోమన్, లాటిన్ సంస్కృతుల్లో గొప్ప గొప్ప కవులు, కళాకారులు అయినటువంటి వీళ్ళు కాన్స్టాంటినోపిల్లో నడుస్తున్నప్పుడు తూర్పు బైజాంటియన్ సామ్రాజ్యం అని ఉండే, అంటే అతి పెద్ద రోమన్ సామ్రాజ్యం. ఆ రోమన్ సామ్రాజ్యాన్ని 1453 ప్రాంతంలో తురుష్కులు దండయాత్ర చేశారు. కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించుకున్నారు. ఫలితంగా మోడర్న్ వరల్డ్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఈ సంఘటన వల్ల. తురుష్కులు కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించుకోవడం వల్ల తూర్పు బైజాంటియన్ రామరాజ్యం, దానికి ముఖ్యమైన రాజధాని అయిన కాన్స్టాంటినోపిల్ ప్రాధాన్యం కోల్పోయినప్పుడు అక్కడున్న కవులు, కళాకారులు వీరందరూ కలిసి అడ్రాయిటిక్ ADRIATE అడ్రాయిటిక్ సముద్రం దాటుకొని, నాకు తెలిసి మధ్యరా సముద్రం, అడ్రాయిటిక్ సముద్రం దాటుకొని ఇటలీకి వచ్చి వెనిసు, ఫ్లోరెన్సు ఈ నగరాల్లో రినెజాన్స్ అనేది ప్రారంభించారు రేష్మ. ఇది జరిగిన తర్వాత రినెజాన్స్లో వచ్చిన దాన్ని మానవతావాదం అంటారు. మానవతావాదం అంటే హ్యూమనిజం అని అంటే మనుషుల కేంద్రంగా, మనుషుల కష్టాల కేంద్రంగా, సామాన్య పౌరుల జీవితాల కేంద్రంగా జాలి, దయ, కరుణ వీటన్నిటిని ప్రతిఫలిస్తూ అనేక రంగాలలో ప్రయత్నం చేయడాన్ని మానవతావాదం అంటారు. అంతకుముందు మతాధిపతులకి భజన చేసేవాళ్ళు, రాజులకి భజన చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. సామాన్య మనుషులనే వాళ్ళ యొక్క హ్యూమనిజాన్ని బయటపెట్టడానికి మానవతావాదం అని బయలుదేరింది. ఈ మానవతావాదంలో మూల పురుషుడు ఎరాస్మస్. క్లాసిజానికి మూల పురుషుడు పెట్రార్క్, హ్యూమనిజానికి మూల పురుషుడు ఎరాస్మస్. ఈ ఎరాస్మస్ ఆయన నెదర్లాండ్స్కు చెందిన ఈయన న్యూ టెస్టమెంట్ని గ్రీకు భాషలో, లాటిన్ భాషల్లో రాశాడు ఎరాస్మస్ అని ఆయన. అలానే ఎరాస్మస్ ప్రైజ్ ఆఫ్ ఫాలీ అనే గ్రంథం రాశాడు. ఎరాస్మస్ అని ఆయన ప్రైజ్ ఆఫ్ ఫాలీ అనే గ్రంథం రాశాడు. ఈ ఎరాస్మస్ అని ఆయన మానవతావాదానికి మూల పురుషుడు, రైట్. అలానే లండన్లో సెయింట్ పాల్, జాన్ కోలెట్, లండన్లో మానవతావాదంలో భాగంగా సెయింట్ పాల్, జాన్ కోలెట్ అనే వాళ్ళు లండన్లో మానవతావాద పాఠశాలలను ఏర్పాటు చేశారు. అలానే ఎడ్జన్ కలో క్విస్ అనే గ్రంథాన్ని కూడా ఎరాస్మస్ రాయడం జరిగింది. ఈయన మానవతావాదుల్లో మెయిన్ ఎరాస్మస్. ప్రైజ్ ఆఫ్ ఫాలీ మెయిన్ ఇతని రచన. క్లాసిజానికి మూల పురుషుడు పెట్రార్క్, రైట్. రినెజాన్స్ ఫస్ట్ స్టార్ట్ అయింది కాన్స్టాంటినోపిల్. ఆఫ్టర్ దట్ ఇటలీకి పరిణామ క్రమంలో వచ్చింది. ఇక లలిత కళల్లో రినెజాన్స్ ఏంటి? మామూలుగా మధ్యయుగంలో నిర్మాణాల శైలిని రేష్మ, వెంకి, మణి, ఈ వీడియో తీస్తున్నటువంటి మా ఐసు, మనోళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇందులో మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉంది. మీరందరూ సహకరిస్తున్నారు. రేపు వాళ్ళందరూ టీచర్లు అవుతారు, హై స్కూల్ మాస్టర్లు అవుతారు. మనందరి కష్టం ఫలిస్తుంది నాన్న. మీరు, నేను, మన టీం కష్టం ఫలిస్తుంది. ఇంతవరకు మనం మానవతావాదం గురించి చెప్పాం. నెక్స్ట్ లలిత కళలు. ముఖ్య లలిత కళలు అంటే శిల్పకళను కూడా కలుపుకోవచ్చు. గోధిక్ శైలి అంటారు మణి, GODHIC. గోధిక్ శైలి అంటే మధ్యయుగంలో ఉబ్బెత్తున శిఖరాల నిర్మాణాన్ని గోధిక్ శైలి అని అంటారు. దీన్ని పక్కన పెట్టి గ్రీకు, రోమ్ సంస్కృతులు ఉట్టిపడేలాగా సెయింట్ పీటర్స్ చర్చిని రోమ్లో నిర్మించారు. ఈరోజు పోప్ చనిపోయారు, మీరు న్యూస్లో చూసుంటారు. పోప్ చనిపోయారు. ఆయన ఉండేది సెయింట్ పీటర్స్ చర్చి, ఇటలీ. ఈ సెయింట్ పీటర్స్ చర్చిని
గ్రీకు, రోమన్, లాటిన్ సంప్రదాయాల్లో మైఖెల్ ఆంజిలో అనే ఆయన, రాఫెల్ అనే ఆయన, పలాడియో అనే ఆయన, బ్రమాంటే అనే ఆయనలు ఈ సెయింట్ పీటర్ చర్చిని తీర్చిదిద్దారు. అలానే లుకే డెలా రాబియా, చెప్పు రేష్మ, లుకే డెలా రాబియా అనే అతను శిల్పకళా స్కూల్ని ఏర్పాటు చేశాడు. మైఖెల్ ఆంజిలో ఏర్పాటు చేసిన డేవిడ్ శిల్పం, అలానే మైఖెల్ ఆంజిలో ఏర్పాటు చేసిన డేవిడ్ శిల్పం, అలానే రాఫెల్కి చెందిన ప్రకాశవంతమైన చిత్రాలు, టిషన్కి చెందిన స్పెయిన్కి చెందిన టిషన్ చిత్రాలు, ఇవన్నీ లలిత కళల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరికన్నా మించి మీ అందరికీ తెలుసు లియోనార్డో డా విన్సీ. ఆయన మొనాలిసా చిత్రం, అది చాలా ఫేమస్, మీరు చదివే ఉంటారు మొనాలిసా. అలానే లాస్ట్ సప్పర్, ఈ రెండు లియోనార్డో డా విన్సీ. మైఖెల్ ఆంజిలో లాస్ట్ జడ్జిమెంట్ అనే చిత్రాన్ని గీశాడు మైఖెల్ ఆంజిలో. అలానే రినేజాన్స్లో భాగంగా వయోలిన్, రినేజాన్స్లో భాగంగా క్లావి కార్డ్ అనే అతను పియానోలు తయారు చేశాడు. అలానే ఇక దేశీ భాషల్లో రినేజాన్స్ విషయానికి కనుక వస్తే ప్రిన్స్ అనే పుస్తకాన్ని మ్యాకియవెల్లి రాశాడు. మ్యాకియవెల్లి ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు. అలానే థామస్ మోర్ ఉటోపియా అనే గ్రంథం రాశాడు, ఇది వస్తుంది, ఆదర్శ రాజ్యం గురించి చెప్పాడు థామస్ మోర్. జీన్ బోడిన్ అనే ఆయన రాజనీతి గ్రంథాన్ని ఫ్రెంచి భాషలోకి రాశాడు. డాన్ క్విగ్జోట్, చెప్పుమని, డాన్ క్విగ్జోట్ అనే గ్రంథాన్ని స్పానిష్ భాషలో సెర్వాంటీస్ అని ఆయన రాశాడు. దీని ప్రధాన లక్ష్యం మధ్యయుగపు మతాధిపతుల, ఫ్యూడల్ భూస్వాముల విమర్శ. అలానే చాసర్ అని ఆయన ఆంగ్లంలో రాసిన కాంటెంపరర్ కథలు, స్పెన్సర్ రాసిన ఫెయిరీ క్వీన్, ఇవన్నీ రినేజాన్స్లో రాయబడిన గ్రంథాలు. ఇక సైన్స్ విషయానికి వస్తే విశ్వానికి కేంద్రం భూమి అన్నాడు టాలమీ. అమ్మా సౌమ్య, విశ్వానికి కేంద్రం భూమి అన్నాడు టాలమీ, కానీ ఇది తప్పు. విశ్వానికి కేంద్రం భూమి కాదు, సూర్యుడు అని మనకి పైథాగరస్ చెప్పాడు. అలానే కోపర్నికస్ చెప్పాడు. కోపర్నికస్ విశ్వానికి కేంద్రం సూర్యుడు అని చెబుతూ ఖగోళ పరిభ్రమణాల పుస్తకాన్ని రాసి అప్పటి థర్డ్ పోప్ పాల్కి అంకితం ఇచ్చాడు. అలానే టైకో బ్రాహి అనే ఆయన డేనిష్కి చెందిన ఆయన బాల్టిక్ ద్వీపంలో సూర్యుడిపై పరిశోధనాశాలను ఏర్పాటు చేశాడు. అలానే కెప్లర్ కూడా జర్మనీకి చెందిన ఆయన సూర్యుడిపై పరిశోధనలు చేశాడు. అలానే గెలీలియో టెలిస్కోప్ ద్వారా కోపర్నికస్ సూర్య సిద్ధాంతాన్ని సమర్థించాడు. అందువల్ల మతాధిపతులు కోపమొచ్చి గెలీలియోని మతద్రోహి, ఇది దేవుడి సృష్టి, నీ మధ్యలో ఈ సైన్సు అవన్నీ తీసుకురాకూడదు అని చెప్పి కోపించారు మతాధిపతులు. అలానే జాన్ నేపియర్ అనే ఆయన స్కాట్లాండ్కి చెందిన ఆయన లాగర్దిమ్స్ అని ఉంటాయి మనకి, లాగర్దిమ్ ఆ యొక్క పట్టికలు తయారు చేశాడు జాన్ నేపియర్ ఎన్నో. విలియం హార్వే రక్త ప్రసరణ సిద్ధాంతం, వెసువియస్ శరీర నిర్మాణ శాస్త్రం. అలానే జియోర్టోనో బ్రూనో అనే ఆయన ఇటలీలో ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాలు ప్రచారం చేస్తుంటే ఈయనని మతద్రోహి అని చెప్పి బ్రూనోని సజీవ దహనం చేశారు. ఒక వ్యక్తిని తగలబెట్టారు ఆ రోజుల్లో. ఎందుకంటే ఇదంతా దేవుడి సృష్టి, మీరెవరూ దాన్ని చెడగొట్టకూడదు, దేవుళ్ళలాగానే మీరు గమనించుకోవాలి, ఇది మనుషులు చేశారు, శరీరం నిర్మాణం ఇవన్నీ మీరు చేయకూడదు, ఈ దేవుడి సృష్టి, వాటిని చెడగొడితే మీకు పాపాలు తగులుతాయి అని చెప్పి వాళ్ళను చాలా ఇబ్బందులు పాలు చేశారు. అలానే ఫ్రాన్సిస్ బేకన్ ప్రకృతి సిద్ధాంతాలు, గెలీలియోని మతద్రోహి అన్నారు. అలానే బ్రూనోనేమో ఇటలీలో మతద్రోహి అని చెప్పి సజీవ దహనం చేశారు. అంటే లలిత కళల్లో, సైన్స్లో, శిల్పాల్లో, రచనల్లో, పాటల్లో, తర్వాత ఫస్ట్ మానవతావాదం, ఇవన్నీ కలిసి మధ్యయుగంలో వరల్డ్లో మతాధిపతుల యొక్క సార్వభౌమాధికారాన్ని, మతాధిపతుల యొక్క దోపిడిని, మతాధిపతుల యొక్క పాప పరిహార పత్రాలని వీళ్ళు చీల్చి చెండాడుతూ మరొక ప్రపంచం కోసం ఎదురు చూడడానికి పనికొచ్చిన ఉద్యమాన్నే రినేజాన్స్ అంటారు. ఈ రినేజాన్స్లో ఇప్పుడు నేను చెప్పిన ఎక్కువ బిట్లు చెప్పాను ఈరోజు నేను. ఈ బిట్లన్నీ మీరు రాసి పెట్టుకోండి, ఇంటర్మీడియట్ టెక్స్ట్ పుస్తకం తెరవండి, రినేజాన్స్ అని ఉంటుంది, దాని దగ్గర పెట్టుకోండి. ఈ వీడియో ఒక్కసారి మీ రోజంతా బీభత్సంగా మీరు కష్టపడుతున్నారు, ఒక్క రోజులో ఒక్క అరగంట నా వీడియో కూడా మీరు వింటే మీకు లబ్ధి చేకూరుతుంది ఖచ్చితంగా. నేను టైం తీసుకుని మరీ మీ కొరకు కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను. ఇలా అనేక ఆవిష్కరణల ద్వారా చివరికి మతాన్ని ప్రశ్నించడం మొదలైంది. ఆ పాఠమే మత సంస్కరణ ఉద్యమం, రిఫార్మేషన్ మూమెంట్. ఈ ఆవిష్కరణలు రాకపోతే
మతాధిపతులను ప్రశ్నించేది ఎక్కడ? అసలు అచ్చు యంత్రం అనేది సైన్సు, అది రాకపోతే మతాధిపతులను ప్రశ్నించేది ఎక్కడ? అచ్చు యంత్రం రావడంలో బైబిల్ వచ్చింది, బైబిల్ చదివారు, పోప్ చేసేవి ఏవీ లేవు అందువల్ల బైబిల్ని నమ్ముకున్నారు. అలానే కొద్ది కాలానికి తుపాకీ మందు కనుగొనబడింది, తుపాకీలు తయారయ్యాయి. ఒక చేతిలో తుపాకీ, ఒక చేతిలో బైబిల్ తీసుకుని నౌకల మీద బయలుదేరారు ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి. దీన్నే భౌగోళిక అన్వేషణలు అని అంటారు. అంటే దీని ప్లాన్ ఉంది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. లైక్ చేయండి. ఇప్పుడే మీరు చూస్తున్నారు కాబట్టి. నా కూతురు లాంటి చిన్న చెల్లెమ్మ వీడియో మొత్తం తీసింది. మీరు ఒక్కసారి మా కష్టానికి అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జాగ్రత్తగా 1-2 సార్లు సైలెంట్ మోడ్లో పెట్టుకుని, చెవుల్లో అవి పెట్టుకొని ఈ పాఠం వినండి. ఎందుకు, ఏం జరిగింది, దాని ఫలితం ఏంటంటే రిఫార్మేషన్ మూమెంట్. క్రైస్తవ మతం సంస్కరించబడాలని భారీ ఉద్యమం వచ్చింది. నెక్స్ట్ ఆ మూమెంట్ గురించి, రిఫార్మేషన్ గురించి రేపు నేను మీకు చెప్తాను. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అప్లై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో క్లాస్తో మీ ముందు ఉంటాను. మా పిల్లలందరికీ మీరు థ్యాంక్స్ చెప్తూ కామెంట్స్ పెట్టండి. మీరు గురువులు. నేను గురువుని కాబట్టి నా మాట విని పిల్లలందరూ మిమ్మల్ని గురువులు చేయడానికి కంకణం కొట్టుకున్నాం. మేము ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.